మనం అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం నేర్చుకుంటున్నాం. పోయినసారి మన అంశం ఏంటి? ముందు విశ్వాసము, రెండవసారి విశ్వాసంతో కూడిన దేవుని వాక్కును అంగీకరించడం. హల్లెలూయా. ఆ విశ్వాసంతో కూడిన దేవుని వాక్కు ఎలా వస్తుంది అని అబ్రహాముని గురించి గత వారం మనం ధ్యానం చేశాం. హల్లెలూయా. ఏంటంటే మనకు బైబిల్ ఉంది, మనకు సంఘం ఉంది, మనకు సహవాసం ఉంది, మనకు దైవజనులు ఉన్నారు. కానీ అబ్రహాముకు ధర్మశాస్త్రం లేదు. హల్లెలూయా. సంఘము లేదు, సహవాసము లేదు. హల్లెలూయా. ఉందండి. ఇప్పుడు మనం మంచోళ్ళమా, వాళ్ళు మంచోళ్ళా? వాళ్ళు ఇట్లా మంచోళ్ళు, మనం కదా అడ్వాన్స్ కదా. మనకు పరిశుద్ధాత్మ ఉంది, క్రీస్తు విమోచన రక్తం ఉంది. వాళ్ళు గొర్రెపిల్ల, నువ్వు దేవుని గొర్రెపిల్లైన యేసుతోనే విమోచించబడ్డావు. హల్లెలూయా. ఇంకేమంటారు? రేపు పొద్దున పరలోకం పరిపూర్ణం కావాలంటే మనం లేకపోతే వాళ్ళు పరిపూర్ణులు కారట. హల్లెలూయా. అయితే వాళ్ళు బైబిల్ లేకపోయినా, సేవకులు లేకపోయినా, సంఘం లేకపోయినా వాళ్ళు ఎలా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోగలిగారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దామా? ఆది కాండంలో మనం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను మీకు గుర్తు చేస్తా, రిమైండ్ చేస్తా. ఆదాము ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయిండో, అవ్వ ఎప్పుడైతే విశ్వాసం కోల్పోయిందో, కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? వెతికాడు, వస్త్రాలు ఇచ్చాడు, దేవునితో నిబంధన ఏర్పాటు చేశాడు, కలుసుకునే భాగ్యాన్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం విరివిగా జరుగుతుంది. త్రియేక దేవుడు అప్పుడు ఉన్నాడు, సృష్టి చేసినప్పుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సృష్టి చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు అట ప్రధాన శిల్పి అట. హల్లెలూయా. ఆయన పలుకుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ అగాధ జలములపై అల్లాడుచున్నాడు. హల్లెలూయా. త్రియేక దేవుడు ఆది కాండం నుండి వర్క్ చేస్తున్నాడు. ఆ ప్రత్యక్షత అబ్రహాముకు కానీ ఆదాము వాళ్ళకు కానీ కలగలేదు మహిమ కోల్పోయిన తర్వాత. కానీ దేవుడు ఒక బలిని ఏర్పాటు చేసి వారి పక్షాన పశ్చాత్తాప పాప పరిహారార్థ బలి, అది ఆదాము నుండి కంటిన్యూ అయింది. ఎలా? ఆదాము వాళ్ళ పక్షాన యేసయ్య యెహోవా దేవుడు బలి అర్పించాడు. తర్వాత వారికి చెప్పాడు ఏంటంటే, మీతో నాకు సంబంధం సరిగా ఉండాలంటే మీరు ఈ సంవత్సరం అంతా చేసిన ఈ పాపాలు ఏమైనా ఉంటే పాపాలకు రక్తం ప్రాయశ్చిత్తం మీరు చావాలి, మీకు బదులు ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల చనిపోవాలి, కాబట్టి మీ చేతులు వాటి మీద నుంచి బలర్పించండి అని చెప్పాడు. ఈ అక్షరార్థమైన బలులు ఏంటంటే దేవుడు ఒక నియమాన్ని ఉంచాడు కనుక ఆ నియమం ప్రకారము ఆదాము అవ్వలు వాళ్ళ కొడుకులకు అందించారు. ఒకడు పట్టుకున్నాడు, ఒకడు పట్టుకోలేకపోయాడు. ఎవరైతే పట్టుకున్నారో ఇంకొకటి చంపేశాడు. హల్లెలూయా. మళ్ళీ ఏమైపోయింది? కొంతకాలం బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, మనం గత వారాలలో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? ఏబేలుకు బదులుగా సేతును. హల్లెలూయా. 5వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం ఆది కాండం. ఇప్పుడు చదవండి 5వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. ఎంత వండర్ఫుల్ మాట ఉంటుందో. అవును. ఆదాము దేవుని పోలిక, తనకు పుట్టిన కొడుకు ఆదాము పోలిక. హల్లెలూయా. అంటే ఆదాము ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాడో ఆ పోలిక చొప్పునే సేతును కన్నాడు. అక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఏనోసు పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైంది. హల్లెలూయా. దేవునితో తెగిపోని బంధం ఏర్పడింది. ప్రేయర్. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు అన్ని నెట్వర్క్లు, ఏమేమి నెట్వర్క్లు చెప్పండి? ఎయిర్టెల్, జియో, ఇంకా మనకైతే ఇవి జియో. అంటే దేవుని నెట్వర్క్ ఒకటి ఉంది కదా, ఆ నెట్వర్క్ కనెక్ట్ కావాలి మనం. హల్లెలూయా. అది ప్రార్థన.
ఆ ప్రార్థన అంటే ఏంటో కూడా మనం ధ్యానం చేసాం. ఆ ప్రార్థన ఇలా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు విశ్వాసముతో ఆ వాక్కును అంగీకరించాలి. ఆ వాక్కు వారి జీవితాలలో ఎలా కార్యం చేసింది. కార్యం చేయడానికి అబ్రహాములో ఉద్భవించిన ఆలోచన ఏంటంటే, అసలు నిజమైన దేవుడు ఎవరు? మా నాన్న తెరాహు విగ్రహాలు చేస్తున్నాడు. ఆ ఆలోచనే అతన్ని ప్రశ్న వేసినట్టు చేసింది. ఆ ప్రశ్నకు జవాబుగా ఆయనంతటా ఆయనే స్వరం వినిపించాడు. గత సంవత్సరాల నుండి, గత దినాల నుండి ఈ విగ్రహాల వ్యాపారంలో ఉన్నావు. నీవు నీ తండ్రికి సాయం చేస్తున్నావు. నువ్వు మంచి తెలివికల్లోడివి, మేధావి, చదువుకున్నాడు, విద్యార్థికుడు. ఊరు అనే ప్రాంతము ఒక వ్యాపార కేంద్రం. అది అప్పుడే సూర్య దేవాలయం, అప్పుడే లైబ్రరీ, అప్పుడే తవ్వకాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వినప్పుడు ఆ తవ్వకాలలో తేలాయి గ్రంథాలయం. ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ అలాంటి గ్రంథాలయం, వివేకవంతులు, జ్ఞానవంతులు కాసేపు అక్కడ గడుపుతారు. మీకు ఎవరికన్నా అలవాటు ఉండాలి. హల్లెలూయా. విజ్డమ్ను చేసుకోవాలంటే హల్లెలూయా. ఎందుకంటే అట్లా విలువైన పుస్తకాలు ఉంటాయి. అక్కడ ఉండి అక్కడికి వెళ్తే వాళ్ళు మాట్లాడతారండి. ఎవరితోనే వాళ్ళు మరి అంతకంటే విలువైంది కదా ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా. అది మనుషులు నియమించిన నియమాలకి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే మనం గుర్తించాల్సింది, మనం గ్రహించాల్సింది, దేవుని యొక్క ఆ సన్నిధి ఈ అబ్రహాముకు రావడం మాత్రమే కాదు, అతని అంతరంగములో ఉన్న ఆశను చూసిన దేవుడు అతనికి వినిపించాలనుకున్నాడు. కనిపించాలనుకోలేదు, ఫస్ట్ వినిపించాలనుకున్నాడు. పిలిచాడు. పిలిస్తాడు, దిక్కులు చూసినట్టున్నాడు. ఎవరి కొరకైతే నీ ఆ మనసు తహతహలాడుతుందో, ఏ ప్రశ్న అయితే నీ మనసును మెలిపెడుతూ బాధ పెడుతుందో, ఆ ప్రశ్నకు జవాబు నేనే అంట. నేనేంటి? నేను సృష్టికర్తను, నిన్ను నిర్మించిన వాడను, నిన్ను పుట్టించిన వాడను, ఈ సృష్టిని చేసిన వాడను. అంటే 199 ప్రశ్నలు ఉన్నట్టున్నాయి. దేవునితో అతడు మాట్లాడడం, అతనితో దేవుడు మాట్లాడడం. దీన్ని ఏమన్నా నేను మీతో ప్రార్థన, సంభాషణ. ప్రార్థన అంటే ఇప్పుడు ఒక్కొక్కరు చేసింది, వీళ్ళందరూ మౌనంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వేరు. అప్పుడు ప్రార్థనలు ఒకరి తర్వాత ఒకరు, ఆ ప్రార్థన వేరు. కానీ ఇండివిజువల్గా విశ్వాసంతో ఏకాంత ప్రార్థన అంటే నీవు ఆయనతో మాట్లాడాలి, తర్వాత ఆయన నీతో మాట్లాడాలి. ఇవి రెండు జరిగితేనే సంబంధం సరిగా ఉంటుంది. ఇవి రెండు మన వ్యక్తిగత జీవితంలో జరగాలి. మొదటి ఆదివారం మాట్లాడిన మాటలవే. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన ఏకాంత ప్రార్థన. తర్వాత రెండవ ఆదివారం విశ్వాసంతో వాక్కుకు లోబడడం. హల్లెలూయా. అందుకే నేను ఏమంటానంటే, మర్చిపోయే అలవాటు సామాన్యంగా మనసులో ఉంటే ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ దర్శించండి. హల్లెలూయా. ప్రశాంతంగా ఉన్నప్పుడు దర్శించండి, మీ మనసులో ఏ అరమరికలు లేనప్పుడు దర్శించండి. అందుకే నేను సాయంకాలం మీకు పంపించాను. ఎందుకు? తెల్లారితే సండే కదా. ఆ వాక్యం విని అదే ఆలోచనలతో మందిరానికి వస్తే ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నిప్పులు వేడైన తర్వాత ఎన్ని బొగ్గులేసినా అవి అంటుకొని సువర్ణలాగా మారిపోతాయి. హల్లెలూయా. అలాగూ మన మనసు, మన ఆలోచనలు వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత, ప్రార్థన చేత మండించబడాలి. కొన్నిసారి చెప్పాను, ప్రార్థన అంటే ఏంటి అని చెప్పాను, అక్షరార్థంగా ఉపమానం చెప్పాను. శ్వాస. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అంటే ఆహారము. ఆహారము. హల్లెలూయా. అంటే ప్రార్థన శ్వాస అయితే, వాక్కు ఆహారం అయితే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైనదే కాదు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఏంటంటే వారి విశ్వాసము క్రీస్తు మీద, వారి ప్రార్థన జీవితం వాక్యం మీద. అయితే ఈ వ్యక్తికి ఎంతగా ఎదిగాడు అంటే, దేవుడే తనను గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము నాకు స్నేహితుడు.
మై ఫ్రెండ్. ఎవరికి? నాకు కాదు, మీకు కాదు, యేసయ్యకు. హల్లెలూయా. అందుకే పోయిన సంవత్సరం అది అనుభవంతో రాసిన పాట, రాగలిగట్టి రాసింది కాదు. నేను ఏదైతే అనుసరిస్తున్నానో ఆయన గురించి తెలిసి ఆ విధంగా జీవిస్తున్నాను కాబట్టి నాకు నేను రాసుకున్న పాట. అలాంటి అనుభవాలు మీకు కూడా ఉన్నాయి, అది మీకు కూడా వర్తిస్తుంది. దేవుని ఆలోచనను విశ్వాసంతో అంగీకరించి ముందుకు వెళ్ళడానికి ముందు దేవుడు ఏంటో తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే సహవాసం చేశాడు. ఆ సహవాసం ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే, ఉన్న ఊరును కన్న తల్లిదండ్రులను బంధుమిత్రులను విడిచిపెట్టి యెహోవా చెప్పిన ప్రకారము వెళ్ళెను. వెళ్ళుతున్న ఈ వ్యక్తికి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఆస్తిపాస్తుల మీదనో పని మనుషులో లేకపోతే ఆ చుట్టూ ఉన్న వాటి మీదనో కాకుండా మట్టి రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టుకొని యెహోవా నామములో ప్రార్థించేవాడు. హల్లెలూయా. అన్నిటికీ రీజన్ ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. ఈ విశ్వాసాన్ని షేక్ చేస్తాడు సైతాన్ గారు. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం, దేవుని వాక్యం మీద విశ్వాసం, దేవుని ఆలోచన మీద విశ్వాసం. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంటే అసలు వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందో ఒక్కసారి ఈ 16వ కీర్తన చూడండి, 7-8 వచ్చిన తీయండి. హల్లెలూయా. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ 2వ వచనం కూడా ఉంటుంది, కేవలము నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. హల్లెలూయా. అబ్రహాము అలాంటి శ్రేష్ఠుడే, విశ్వాసులకు తండ్రి. అతని లైఫ్ స్టైల్, అతని జీవన విధానము, ఆ వాక్కును విశ్వాసంతో అంగీకరించి ముందుకెళ్తుంటే జరిగిన కార్యం ఏంటంటే, నా గురి సదాకాలము యెహోవా యందు నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. ఇంకేమంటాడు? నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. హల్లెలూయా. దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. నాకు తెలియక, నాకు అర్థం కాక, కష్టాలు ఎక్కువ వస్తే సేవలకు వచ్చినాక అంత సుఖంగా పెరిగిన ఉన్నాయి. నేను చెప్పాను కదా గతంలో, లైవ్ సబ్ అంటే గజ్జున్నూలు పెట్టుకునేది అనుకున్నా. అంత ఉన్నది జ్ఞానం అప్పుడు ఆ జమాన్లో 89-90లో. నేను ఫేస్బుక్ వెళ్తే నేను రెగ్జోనో సోపు వాడేది. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి రెగ్జోనో సోపు వాడేది. మా ఇంట్లో అందరూ లైవ్ అయ్యేవాడే. నా అపోహది నిజం. అది అసలు ఆరోగ్యానికి మంచిది లైవ్ అయ్యి తెలియక, అర్థం కాక. హల్లెలూయా. అర్థమైతే లైఫ్ వేరే ఉంటుంది. నేను ఫేతువులు సమర్పించుకున్న ఒక్కనే ఫస్ట్ ఒక్కనే ఉన్న పాస్టర్మ లైవ్ బాయ్ సబ్ తీసుకొచ్చింది. 2 ముక్కలు తీసి ఇది నెలంతా వాడుకోవాలని చెప్పింది. నాకు ఏమర్థమవుతుంది? హల్లెలూయా. ఈ లైవ్ బాయ్ సబ్ నేను వాడా అనుకున్నాను. కానీ ఆ తర్వాత చిన్న చిన్న కష్టాలు వచ్చాయి, చాలా కష్టం వచ్చాయి. అందరూ వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోయాను. ఏదో ఎవరు లేరు. అయితే నేను ఎట్లా వెళ్ళిపోయినా ఇక మళ్ళీ సేవకు రాననుకున్నాను. కానీ అమ్మ లేకపోవడం మంచిది అయిపోయింది. నేను వెళ్ళడం వల్ల అమ్మ లేదు, అమ్మకి ఎక్కువ ఇబ్బంది పడతాయి. నేను వెళ్ళిన కొద్ది నిమిషాలకి సాయంత్రం 6-6:30 సంధ్య చీకటి తెలుగుతుంది. 12:30-1 దాకా ఏడుస్తున్నా. వేరే సహోదరుడు వచ్చి నువ్వేనా పొరపాటు, నాకు పొరపాట్లే కనిపిస్తలేదు. కష్టాన్ని భరించలేని, సేవ చేయలేని, మంచిగా సుఖంగా పెరిగినోని, సుఖంగా బతికినోని, అందరికంటే ఆఖరికి పుట్టినోని నన్ను ఒక్కరిని చదివించిళ్ళు. ఉన్నంతలో నన్ను మంచిగా చూసుకున్నారు. వాళ్ళు గడక తిని నాకు ఫుడ్ పెట్టేది. మొక్కజొన్న గడక, పచ్చజొన్న గడక కూడా కాదు, మొక్కజొన్న గడక వాళ్ళు తినేది, నాకు ఫుడ్ ఉండేది. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం తారుమారైపోయింది. కానీ ఆ టైంలో నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ సహోదరుడు చెప్పిన వెంటనే, ప్రభువా నేను సేవకు మళ్ళా వెళ్ళ అని అనుకున్నా. ఏం తీర్మానం తీసుకుని తెలుసా? చనిపోతే శవమే వెళ్ళిపోవాలి, కానీ బ్రతుకుండగా
నేను సేవను వదిలేయొద్దు. ఎప్పుడప్పుడు 92లో హల్లెలూయా 93 అనుకుంటా ఆ టైంలో. అందుకే నా జీవిత రథసారథి పాటలో ఆ చిహ్నం పెట్టుకున్నాను, నీ పిలుపు నాలో మారుమ్రోగంగా నేను వెళ్తూనే ఉంటాయా, నీ ఆత్మచేతని నడిపించు, నీ అభిషేకాన్ని ఇవ్వు, నీ చేతనే నడిపించు. నేను పర్ఫెక్ట్ అని చెప్పను, కానీ తెలిసింది ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటా. హల్లెలూయా. అలాగో అంటే ఏ తీర్మానం అయితే మనం తీసుకున్నామో ఆ తీర్మానాన్ని డిస్టర్బ్ చేయడానికి సాతానుడు మన కుటుంబాల మీద దాడి చేస్తాడు, మన విశ్వాసం మీద దాడి చేస్తాడు, మన భక్తి జీవితం మీద దాడి చేస్తాడు, మన ప్రార్థన జీవితం మీద దాడి చేస్తాడు, మన పవిత్రత మీద దాడి చేస్తాడు, మన సమర్పణ మీద దాడి చేస్తాడు, మన త్యాగం మీద దాడి చేస్తాడు. వారిని గుర్తించాలి. హల్లెలూయా. ఎందుకంటే కృపా సింహాసనాన్ని మనం కదిలిస్తే ఆయన దిగి వస్తాడు. మనల్ని కదిలిస్తే మన విశ్వాసం షేక్ అవుతుంది. అయితే విశ్వాసం ఎప్పుడు చెదిరిపోవద్దు. హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు తన అనుభవంతో చెప్తాడు, పేతురుకు ఫేత్ ఉందండి, విశ్వాసం ఉందండి, 3 సార్లు అబద్ధం పడ్డాడు, అంతేనా కదా? కానీ అదే పేతురు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. హల్లెలూయా. రెండవ రాకడలో మనకు మెప్పు, మహిమ, ఘనత ఆయనతో పాటు యుగాలు కలిసి ఏలగలిగే ధన్యత మనకు రావాలి అంటే మనకేముండాలి? విశ్వాసం. ఎలా ఉండాలి? ఎబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనవి. విశ్వాసం ఏంటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే దేని కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటున్నావో అది ఒకరోజు ఈ భూమి మీద నువ్వు మహిమ శరీరం దాలుస్తావో, ఆ పరలోకాన్ని చేరుకుంటావు, అక్కడ నీకు ఘనత మెప్పు కలుగుతుంది. అది కలగాలంటే ముందు నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఏదైతే ఉందో అది అగ్ని పరీక్షల చేత శోధించబడాలి. పేతురు చెప్పినట్టుగా అంటే శుద్ధ సువర్ణాన్నే అగ్ని చేత పరీక్షిస్తారు. ఆ బంగారం కంటే విలువైంది నీ విశ్వాసము, స్వచ్ఛమైంది నీ విశ్వాసము. ఆ విశ్వాసం వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంది. ఆ విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుని ఆధారం చేసుకుని ఉంది. లోకాన్నో, లోకస్తులనో, మనుషుల్లో, వ్యక్తుల్లో కాదు, ఆధారం చేసుకుని ఉంది. ఎందుకంటే నా ఆలోచనకర్త అయిన దేవుణ్ణి నేను స్తుతిస్తాను. కారణము నా రాత్రి గడియలో నా అంతరేంద్రియములతో నన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. నా గురి ఆయన మీద. హల్లెలూయా. సదాకాలము నా ప్రక్కనే ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నేను ఫస్ట్ రాసిన పాట మీకు తెలుసా? హర్షించెదను, ఆనందించెదను యేసయ్యా నీలోనే, హర్షించెదను, ఆనందించెదను యేసయ్యా నీలోనే, ఆరాధించెదా, ఆనందించెదా, ఆరాధించెదా, ఆనందించెదా యేసయ్యా నీలోనే, యేసయ్యా నీలోనే.
నీలోనే హర్షించెదను ఆనందించెదను యేసయ్యా నీలోనే యేసయ్యా నా మనసు ఆనుకొనెనే నీ మీద యేసయ్యా నా మనసు ఆనుకొనెనే నీ మీద ఆ క్షణమే నీవు అయినావు నాలో శాలేము రాజు ఆ క్షణమే నీవు అయినావు నాలో శాలేము రాజు కలకాలము నా గురి నీవే యేసయ్యా కలకాలము నా గురి నీవే యేసయ్యా కాలము నిలిచేదా కదలక నీలో దేవా చిరకాలము నిలిచేదా కదలక నీలో దేవా హర్షించెదను ఆనందించెదను యేసయ్యా నీలోనే యేసయ్యా నిన్ను ఆశ్రయించిన నాకు ఇలలో యేసయ్యా నిన్ను ఆశ్రయించిన నాకు ఇలలో ఏ మేలు కొదువై యుండలేదే నేటి వరకు ఏ మేలు కొదువై యుండలేదే నేటి వరకు సింహపు పిల్లలు ఆకలి గొనును సింహపు పిల్లలు ఆకలి గొనును నీలో ఉన్నా నాకు గొదువే లేదేసయ్యా నీలో ఉన్నా నాకు గొదువే లేదేసయ్యా హర్షించెదను ఆనందించెదను యేసయ్యా నీలోనే ఆరాధించెదా ఆనందించెదా ఆరాధించెదా ఆనందించెదా యేసయ్యా నీలోనే యేసయ్యా నీలోనే యేసయ్యా నీలోనే హల్లెలూయా. మరోసారి చెప్తావా హల్లెలూయా? ఇంకొకసారి చెప్తావా హల్లెలూయా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి మీకే మహిమ ఘనత. హల్లెలూయా. అంటే మన విశ్వాసం అగ్ని ఎట్లయితే బంగారాన్ని శోధిస్తుందో, పుటం వేస్తుందో, అలాగో నానా విధములైన శోధనల చేత మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండగా మెప్పు, ఘనత, మహిమ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం పొందుకోవాలి. హల్లెలూయా. 3 సార్లు అబద్ధమాడిన వ్యక్తి ప్రభు కొరకు హతసాక్షి అవుతుంటే ఏసేలాగానే సిలువ వేస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఆ పరమ పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుళ్ళలాగా నన్ను సిలువకి వేయొద్దు, తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి. మరణం అంటేనే భయపడే మనము ఆ చావును చూస్తున్నాడు. నేను కళ్ళు మూస్తే ఆయనతో పాటు ఉండగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తిగత జీవితాల్లో నిజంగా ఇప్పుడు నాకు వచ్చిన కష్టాలు అయితే మీకు రాలేదండి.
దేవుని స్తోత్రం. మీకు ధైర్యం. దేవుని స్తోత్రం. నాకు అన్ని రకాల కష్టాలు వచ్చాయి, అన్ని రకాల బాధలు వచ్చాయి, అనారోగ్య సమస్యలు వచ్చాయి, కుటుంబ సమస్యలు వచ్చాయి, వ్యక్తిగత సమస్యలు వచ్చాయి, పరిచయపరంగా సమస్యలు వచ్చాయి, పైనుండి వచ్చాయి, కింది నుండి వచ్చాయి, పక్క నుండి వచ్చాయి, అన్ని వైపు నుండి వచ్చాయి. కానీ ఈ వచ్చిన వాటిని బట్టి మనసు కృంగిపోకుండా, డిస్టర్బ్ కాకుండా, ఏ దేవుడైతే నాకు విశ్వాసాన్ని రక్షణ ఇచ్చిండో ఆ యేసును గట్టిగా పట్టుకున్నాను నేటికి. అప్పుడు మీకు ఇంకా ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఇంకా బలం వస్తుంది. మీరు అనుభవించేటివన్నీ నేను దాటి వచ్చాను. హల్లెలూయా. అవమానాల అవి దాటి వచ్చాను, నిందల దాటి వచ్చాను, చిన్న చూప దాటి వచ్చాను. హల్లెలూయా. నిర్లక్ష్యమా దాటి వచ్చాను, ప్రేమలేనితనమా దాటి వచ్చాను. హల్లెలూయా. ఏవైతే నేను అనుభవించానో ఆ అనుభవంలో నుండి నేర్చుకున్న విషయాలు మీకు నేర్పించడం ప్రారంభించాను. హల్లెలూయా. వాక్యము చెప్పడం కాదు, విన్నదాని ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుందాం. అదే ప్రయత్నం చేద్దాం. విఫలం అయితే కావచ్చు, కానీ ఖచ్చితంగా గెలవడం కొరకే పోరాడదాం, సాగడం కొరకే పోరాడదాం, ఆత్మలో ఎదగడం కొరకే పోరాడదాం, ఆయన ప్రత్యక్షతలో నిలబడడం కొరకే పోరాడదాం. నిరీక్షణను కోల్పోవద్దు. గత వారమే చెప్పాను, ఎంతమంది మీరు గుర్తించారో తెలియదు. 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని చదవాల్సిన అవసరం లేదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచిన ఆ యొక్క సింహాసనము కొరకు అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి ఆ మహిమ సింహాసనం కొరకు ఈ లోకంలో కష్టాలేనండి. ప్రభు నమ్ముకున్న తర్వాత కష్టాలు పోతాయి అనుకుంటాం, వస్తాయి. హల్లెలూయా. కానీ అదే సమయంలో కష్టాలలో ఆనందించే అనుభవాన్ని ఇస్తాడు. పౌలు శీలలు ఉన్నారు కష్టాలలో, వాళ్ళేం పొరపాటు చేయలేదు. వాళ్ళ బట్టలు కూడా లాగారు, గ్రామం చావిడి దగ్గర తీసుకుపోయారు, ఇష్టపడి దొమ్మిగా చేశారు, శిరసల్లో వేశారు, కాళ్ళకు చేతులకు బోండాలు వేశారు. కానీ మధ్యరాత్రి పౌలు శీలలైతే పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వెంటనే దేవుడు దైవ కార్యం జరిగించి ఆ జైలర్కి రక్షణ రావాలి. హల్లెలూయా. నా ప్రార్థన అదే. మడికొండలో కొత్తగా సేవ చేస్తున్నప్పుడు రాళ్ళు ఇసిరేసేది, డ్రమ్ము బలగొట్టేది. ఇక పెద్ద పాస్టర్ నేనైతే ఆ గురుగుడిలో, నువ్వు ఇప్పుడు మాతో తాళాల్లో కూర్చొని నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తానే ఉన్నారు మొహం పట్టుకొని. అక్కడంతా హిందువులే, బంధువులంతా హిందువులే, వాళ్ళంతా ప్రభు దగ్గరికి రాని వాళ్ళే. అలాంటి టైంలో క్యాథలిక్లను పరిగెత్తించింది. కానీ ఒక నిలబడడం అక్కడంటే అబ్రహం దాసాయి గారు, ఆద్యులు, పిఎం సామ్యుయల్ వాళ్ళతో ఉన్న ఆద్యులు, ఆయన సహవాసము, తర్వాత మన సహవాసము, ఆ తర్వాత అన్ని ఇప్పుడు చాలా చర్చెస్ అయినాయి. అక్కడ 10-15 మంది పాస్టర్లు అయ్యారు. ఆ ఒక్క గ్రామంలోనే చాలా సంఘాలు సహవాసాలు అయ్యాయి. హల్లెలూయా. ఆ టైంలో నేనేమని ప్రార్థన చేసుకున్నాను, అయ్యా మేమిద్దరం కొత్తగా పెళ్ళయింది, అక్కడ వెళ్తున్నాం, నైట్ పూట అక్కడ దిగాలి, డ్రమ్కి మేము పట్టుకోవద్దు, పాటలు పాడొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ ఏ సిస్టర్లో ప్రార్థన, సిస్టర్లు 4-5 ఉంటారు అంతే, వాళ్ళకి వాక్యం చెప్పాలి, ప్రార్థన చేసి రావాలి. మళ్ళీ సఫర్లు ఉండేది, పాటలు ఉన్నాయి. కానీ మీ పిన్ని వాళ్ళ దగ్గరనే కదా, మడికొండే కదా అని. అయితే భయంకరమైన అది అక్కడ నేను చేసిన ప్రార్థన ఏంటి, ప్రభువా దెబ్బలు పడతా కానీ పడ్డోడు మాత్రం రక్షణ పొందాలి. హల్లెలూయా. పడ్డోడు మాత్రం, ఎందుకంటే మరి దెబ్బలు ఉంటే ఎందుకు పడాలి, దానికి రిజల్ట్ కూడా కష్టాలు పడతా కానీ కష్టాలలో నీ మహిమ బయటికి రావాలి. హల్లెలూయా. నీ ఆత్మకార్యాలు జరగాలి. శ్రమలు వస్తే రాని. బైబిలే చెబుతుంది, రోమా 8:28, దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన సమస్తము సమకూడి మేలు కలుగుట కొరకే జరుగుతున్నవని ఎరుగుదము. అదే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, శ్రమైనను, ఖడ్గమైనను, హింసైనను, వ్యాధైనను, రోగమైనను, దేవదూతలైన, ఉన్నవైనను, రాబోవునైనను, ఎత్తైనను, లోతైనను, నాయకులను, అధికారులను, రాజులైన ఎవ్వరు కూడా నీకు యేసుకున్న బంధాన్ని, బంధుత్వాన్ని విడదీయలేరు. విడదీస్తే అది నీకు నాకు ఉన్న సంబంధం ఎందుకైతుంది? హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, యేసులో నుండి మనల్ని ఏది ఎడబాపనేరదు. హల్లెలూయా. అందుకే అన్షేకబుల్ ఫెయిత్,
నిశ్చలమైన విశ్వాసం, హై కైండ్ ఆఫ్ ఫెయిత్, అత్యున్నతమైన విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే జస్ట్ వినింది. రక్తస్రావం గల స్త్రీ యేసును గురించి వినింది, ఆయన కార్యాలను గురించి వినింది. ఆమెను ఎవరు మోసుకొని రాలేదు, కానీ తానంతట తానే సహాయం చేసుకుంది, బలాన్ని కూడగొట్టుకుంది. నాకు ఆయన ఎక్కడున్నాడో తెలిసింది, అడ్రస్ తెలిసింది, అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడింది, ఇంటి నుండి బయలుదేరింది. అప్పటికే వైద్యులకు డబ్బులు ఖర్చు పెట్టింది. ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల, ఒంట్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల ఒంట్లో బ్లడ్డే లేదు. 12 years నుండి దీర్ఘకాలిక సంవత్సరాలు ఆ బిడ్డ ఎట్లా బ్రతికిందో తెలియదు, చిక్కి శల్యమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తికి ఒక ఆశ చిగురించింది. యేసు క్రీస్తుని గురించి వినింది, ఆయన బాగు చేసేవాడని వినింది, ఆయన ఆదరించేవాడని వినింది, ఆయన చనిపోయిన వాళ్ళను పేరు పెట్టి పిలిస్తే లేచారని వినింది, దయ్యాలను వెళ్ళగొట్టాడని వినింది, రోగులను బాగు చేశాడని వినింది. ఆ విన్న దాని ప్రకారము రోమా 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎబ్రీ 11:6 ప్రకారము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. హల్లెలూయా. విశ్వాసం ఉన్న ప్రజలు, మీరు మొదటి నుంచి వదిలేసిన భాగం చదువుకుంటూ వెళ్తే అక్కడి నుంచి నోవహు గురించి, ఆనోకు గురించి, ఇస్సాకు గురించి, అబ్రహాం గురించి, యాకోబు పెద్ద లిస్టే ఉంటుంది. ఇప్పుడు చదవకండి, ఇప్పుడు బైబిల్ చేయకండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తామా. విశ్వాసమే మూలము. హల్లెలూయా. క్రీస్తు మీద విశ్వాసము. ఎప్పటి వరకు? మనం ఎదిగేంత వరకు. హల్లెలూయా. నిజమైన దైవ సేవకులు కానీ, నిజమైన దేవుని బిడ్డలు కానీ వాళ్ళను మారు మనసులోనికి, పరిశుద్ధాత్మలోకి, రక్షణలోకి నడిపించిన తర్వాత వాళ్ళ వాక్యాలు ఎదుగుతుంటే వాళ్లకు యేసును పరిచయం చేసి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ యేసు, నువ్వు మారిన ఆ యేసు మారడు, నేను మారిన ఆ యేసు మారడు. హల్లెలూయా. ఆ మహిమ ప్రత్యక్షమైనప్పుడు నీవు నేను ఆయన కలుసుకుంటాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా, ప్రభుత్వమా. అలాంటి మహిమ కలిగిన అనుభవం కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని మన పిల్లలకు మనం అందించాలి, మన కుటుంబ సభ్యులకు మనం అందించాలి, మనతో ఉన్న వారికి అందించాలి. క్రీస్తు మీద ఫైట్. హల్లెలూయా. అదే విశ్వాసం. ఈ విశ్వాసము దేవుని ఆలోచనకు ఏకీభవిస్తే అద్భుతాలే జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుడు, నీవు నేను ఆయన పోలికలోకి రావాలంటే సౌలు డైరెక్ట్ గాడిదలు మోసేటోని వెతికేటోని రాజును చేశాడు. ఏ అనుభవాలు లేవు, అంటే వ్యవసాయం అనుభవాలు ఉన్నాయి, ఇంక వేరే వేరే అనుభవాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ప్రజలకు కూడా ఎవరికి తెలియదు. సౌలు అనే వ్యక్తి అతన్ని నిలబెట్టాడు. కానీ సౌలు విషయంలో చేసిన పొరపాటు దావీదు విషయంలో చేయలేదు. హల్లెలూయా. 16వ సంవత్సరంలో ఎన్నుకున్నాడంటే 14 సంవత్సరాలు అన్ని రకాల కష్టాలు నేర్పించాడు. సింహాసనం ఎక్కే వయసు 30 సంవత్సరాలు, పట్టాభిషేకం. ఆ వయసు వచ్చేంత వరకు ఈ వ్యక్తిని ఏం చేశాడు? కష్టాలు, శ్రమలు. ఆత్మ ఉంది సుమా, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ఉంది, అభిషేకం ఉంది, విశ్వాసం ఉంది, భక్తి జీవితం ఉంది. గొర్రెలతో మేపుతున్నాడు, అక్కడ పాటలు రాసుకుంటున్నాడు, ఇక్కడికి వచ్చి గొర్రెలను కొడుతున్నాడు, అక్కడ ప్రజలకు విడుదల ఇచ్చాడు, ఇటు రాజుకు సహకరించాడు. అదే సమయంలో రాజుకు అల్లుడయ్యాడు, అదే సమయంలో సైన్యంలో మెయిన్ లీడర్ అయ్యాడు. అదే సమయంలో సౌలు తరుముతూనే ఉన్నాడు. ఇప్పుడు అల్లుడు చచ్చిపోతే ఎవరు విధవరాలు అవుతుందండి? బిడ్డే కదా, తన బిడ్డనే ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అన్ని పరిస్థితులలో కూడా దావీదులో ఉన్నామంటే అచంచలమైన విశ్వాసం. అందుకనే నా లైఫ్లో ఎక్కువ సార్లు 23వ కీర్తన, 16వ కీర్తన ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ ధ్యానించాను, ఎన్నిసార్లు ప్రార్థనలు. ఆ 2 కీర్తనలు నిజంగా నన్ను ఎంతగానో బలపరుస్తాయి. ఈ 16వ కీర్తననే నా మొదటి పాట. హల్లెలూయా. హర్షించదను, ఆనందించేదను. హల్లెలూయా. నా మనసుని మీద అనుకుంటుంది, నీవే నాకు ఆధారము, నీవే నన్ను బలపరుస్తావు. అలాగూ నేనే కాదు, ఇక్కడున్న ఊపిరున్న ప్రతి వ్యక్తికి ఆధారం. హల్లెలూయా. ఒకరోజు నా జ్ఞాపకం సరి అయితే ఒక 15-17 సంవత్సరాలు అవుతుంది, చనిపోదాం అనుకున్నా.
17 years ఏమవుతుంది సేవలకు వచ్చి 17 సంవత్సరాల క్రితం. కానీ ఎంత భయంకరంగా చావు తప్పకి వేరే దారి లేదు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. జెఫన్యా గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 17వ వచనానికి గుర్తు చేశాడు. రక్షణ పొందిన నీకు మనందరికీ కలిగి ఉన్న ఆధిక్యతలు. జెఫన్యా 3:17, 17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి హల్లెలూయా. అయిపోయిందా? గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహింపరుస్తాం. హల్లెలూయా. నాతో మాట్లాడేటట్టు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు అన్నట్టు, అంతే, వేరేం లేదు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, మీ కుటుంబంలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు, మీ యందు బహుగా ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభు కొరకు నిలబడ్డారు, పరిచర్య కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కొరకు నిలబడ్డారు. అందుకే ఈరోజు ఈ విధంగా ఆయన కృపను పొందుకొని ప్రశాంతంగా ఈ సువిశాలమైన ఈ ప్రాంగణంలో, ఈ మందిరంలో ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా. ఒకప్పుడు మడికొండలో ఇంటింటికి పిల్లలు పెట్టి ఏడిళ్ళు తిప్పినట్టు ఒక్కొక్కరి ఇంట్లో జరిగేది. హల్లెలూయా. అంతకుముందు అక్కడ జరిగేది. రోజులు నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళే పరిశుద్ధులైన పిల్లలే వాళ్ళంతా ఏర్పాట్లు చేసి ఆ సెడ్ అంతా నిర్మించారు. హల్లెలూయా. మంచి ఆరాధన జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత విడిపోయిన అన్నదమ్ముల్లాగా మనము కలుసుకున్నాము. హల్లెలూయా. కలుసుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ ఓర్చుకుంటాం, భరిస్తాం, సహిస్తాం. ఆయన ముఖం చూస్తూ మనల్ని మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. ఎవరికి వారమే సరైన పరిచయంలో, దైవికమైన విధానాల్లో, పరిశుద్ధాత్మ దేవుని కార్యకలాపాల్లో మానవ ఆత్మ, మానవ ఆలోచన, మానవ ప్రమేయం మన లైఫ్లో కూడా ఉండొద్దు, ఇంకెవరి లైఫ్లో కూడా ఉండొద్దు. ఆయన వైపే చూద్దాం. ఎందుకంటే తెలియదు, మనకు అర్థం కాదు. మన అమూల్యమైన విశ్వాసాన్ని రకరకాల శోధనల చేత పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షకు నిలబడగలగాలి. అది అనారోగ్యం అవ్వచ్చు, అది అప్పులు అవ్వచ్చు, అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, కడుపున పుట్టిన బిడ్డ అవ్వచ్చు, కడుపున పుట్టిన కొడుకు అవ్వచ్చు, కన్న తల్లిదండ్రులు అవ్వచ్చు, కట్టుకున్న భార్య అవ్వచ్చు, కట్టుకున్న భర్త అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, వ్యాపారవేత్తలు అవ్వచ్చు, మీ బిజినెస్ కొలీగ్స్ అవ్వచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో ఉన్న ఎవరైనా కావచ్చు. పరిస్థితి ఏదైనా యేసు నుండి నీ మనసు డివైడ్ చేస్తుందంటే నువ్వు గుర్తుపట్టాలి, డెవిల్ పనిచేస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ భక్తి, నీ సమర్పణ, నీ త్యాగం బ్రేక్ అవుతుందంటే దాన్ని జయించగలగాల. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఉన్న నీవే జయించలేకపోతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎలా జయించగలుగుతారు? హల్లెలూయా. మీకు మాదిరిగా ఉన్న నేను ఎన్నో ఆటంకాలు, అవరోధాలు తట్టుకుంటూ వచ్చాను. మొండితనంతో లేనండి, పెంకితనంలో లేండి. నేను ఇంతే, నేను మారను, అంతే అన్నది ప్రధాన విషయంలో నేర్చుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు చెప్తే వినకపోతే మీరు చెప్పినట్టు వింటూ ఉన్నాను. మళ్ళీ సమయం వచ్చిందనుకో, చెప్తే వినే స్థాయి వచ్చిందనుకో, వెంటనే దేవుని ఆలోచన ప్రకారము ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే పరిచర్య దేవుడు ఇచ్చాడు కదా సేవకులకు. సేవకులు త్రూ సంఘానికి వస్తే సంఘము ఆ దేవుని నుండి దేవుని సేవకుడు వచ్చే ప్రతిదీ క్రమంగా, మర్యాదగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఒక ఆర్డర్లో ఉంటుంది కనుక, ఆ అనుభవంలోనే నడుస్తున్నాం కనుక అప్పుడప్పుడు కొంచెం గలిబిళ్ళు వస్తాయి. కాబట్టి ఆ గలిబిల్ని చూడకుండా మనం ముందుకు నడిచే కార్యక్రమం కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. హల్లెలూయా. నేను చెప్పగలగాలంటే మీకులాగా నేను నిలబడి అన్ని విషయాలు చెప్పగలుగుతాను. నేను ఇక్కడికి అఖిల వరంగల్కి వచ్చిన దగ్గర నుంచి, వివాహంగా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను నేను. హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వివాహం నాకు కాలేదు, అప్పటి నుండి ఇక్కడికి వచ్చాను. నాకు 96లో వివాహం అయింది. హల్లెలూయా. అప్పటి నుంచి అనేక విషయాలు మీకు తెలియకుండా మీ నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు నేను మారుతూనే ఉన్నాను, మనసులో, ఆలోచనలో, అంతరాత్మను. నేను మారుతున్నానని మీకు చెప్పడం కంటే నా జీవితం కనపడితే చాలు. నా జీవితం
కనపడితే చాలు. అందుకనే ఓపికను సాధన చేస్తున్నాను. హల్లెలూయా. సహనాన్ని సాధన చేస్తాను. ఓర్చుకోవడంలోనే ఆనందం ఉంది, భరించడంలోనే సంతోషం ఉంది. విశ్వాసం అంతకంతకు రెట్టింపు అవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా అనుభవం అదే, మీ అనుభవం అదే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనము కంప్లీట్ ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. ఇప్పటికీ చూస్తున్నారు, ఇక ముందు కూడా చూస్తారు. అయినా ఒక్కసారి ఆ ఫెయిత్ నిన్ను స్థిరపరుస్తుందా, బలపరుస్తుందా, నిలబెడుతుందా, నడిపిస్తుందా? హల్లెలూయా. చిన్న సంగతి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మన వ్యక్తిగత జీవితాల్లో డిస్టర్బ్ అయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అసలు అన్నీ పవర్ఫుల్గా ఉంటాయి, కానీ లాస్ట్ మూమెంట్లోనే మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీ జీవితం చాలా చిన్నది, నీది నాది, ఈ భూమి మీద. బైబిల్లో ఉండే చులకన శ్రమలు, చులకన అంటే ఏంటి? క్షణమాత్రముండు అంటే ఒక్కసారి మీరు లెక్కలేసుకోండి. హల్లెలూయా. మన పుట్టుకకు, మన ఇది బాలసారాల తర్వాత 21st తర్వాత యవనస్తుడు, ఇవన్నీ ప్రభు ఎప్పుడైతే మనకు కలిశాడో అప్పటి నుంచి మన దినాల లెక్కలోకి వస్తాయి. ఎప్పుడైతే మనకు మారుమనసు వచ్చిందో అప్పటి నుంచి దినాల లెక్కలు. అయితే బైబిల్ వాక్యం ప్రకారం ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టమే. 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు? 1000 దినాలు 3 సంవత్సరాలు వస్తుందా? హల్లెలూయా. ఇట్లా క్యాల్కులేషన్ వేసుకొని నువ్వు ఆత్మీయంగా జీవించిన గంటలను, దినాలను, సంవత్సరాలను ఒక్కసారి క్యాల్కులేషన్. ఇది పెద్ద చిక్కుముడి ఏం లేదు. నువ్వు ఇప్పుడు నేను 30 సంవత్సరాలు అండి రక్షణలోకి వచ్చి, నాకు తెలిసి, నా జ్ఞాపకం సరే అయితే యేసు ప్రభు రక్షణలోకి వచ్చి 1992 నుండి, హల్లెలూయా, పరిచర్య కొరకు వచ్చి కూడా 28-29 సంవత్సరాలు, 30 మీద 92లో వచ్చాను. అంటే ఇప్పుడు వరకు ఈ 30 సంవత్సరాలు అనుకుందాం మీకు అర్థం కావడం కొరకు. ఈ 30 సంవత్సరాలను 1000 సంవత్సరాలతో పోల్చండి. క్యాలిక్యులేటర్ చేస్తే ఎన్ని గంటలు అయితే, ఎన్ని రోజులు అయితే? రోజన్నా అవుతాయా? ఒక్క రోజన్నా అవుతుందా? అన్నదా? అందుకే చులకనా. హల్లెలూయా. సరే 70 సంవత్సరాలు బతుకుదాం అనుకున్నాం, దేవుడు బలం ఎక్కువ ఇస్తే. 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు 1000 సంవత్సరాలతో ఒక్క దినం కదా, ఒక్క దినంతోనే పోల్చండి. ఒక్క దినం కదా, ఒక్క దినమే 1000 సంవత్సరాలు అయితే, ఇప్పుడు నువ్వు బతికిన దినాలన్నీ సరే రక్షణ పక్కకు పెట్టు, నువ్వు భూమి మీద పడి నువ్వు దేవుడు పిలిచేంత వరకు ఉన్న 90 సంవత్సరాలు, 100 అనుకుందాం. ఈ 100 సంవత్సరాలు మిగతా 900 సంవత్సరాలు తరచుదా? చులకన, మనకు కష్టం అనిపిస్తుంది, చులకన శ్రమ. హల్లెలూయా. అందుకే విశ్వాసమునకు కర్త యేసు వైపే చూడాలి. హల్లెలూయా. ప్రార్థన ఆపొద్దు, వ్యక్తిగత పవిత్రత ఆపొద్దు, పరిశుద్ధత ఆపొద్దు, దేవుని కొరకు జీవించి జీవితాన్ని ఆపొద్దు, ఆయన ఆలోచన కొరకు, ఆయన వాక్కు కొరకు. ఈ పాత నిబంధన భక్తులను, భూమి మీద బతికిన భక్తులను మీరు చూడండి. అబ్రహాము జీవితాన్ని చూడండి, ఇస్సాకు జీవితాన్ని చూడండి, యాకోబు జీవితాన్ని చూడండి, యోసేపు జీవితాన్ని చూడండి, దానియేలు జీవితాన్ని చూడండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవితాన్ని చూడండి, ఆయన శిష్యుల జీవితాన్ని చూడండి, అపోస్తులై పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాళ్ళ జీవితాన్ని చూడండి, ఇప్పుడున్న పరిశుద్ధ సంఘాలను, దేవుని సేవకులను, దేవుని గురించి జీవించే ఆత్మ వైరాగ్యం కలిగిన వారిని కూడా చూడండి. వీళ్ళని చూస్తున్నప్పుడు మన విశ్వాసం పెరగాల తప్ప మన విశ్వాసం డిస్టర్బ్ అయ్యేదాని వైపు మనం చూడదు. హల్లెలూయా. మన విశ్వాసం డిస్టర్బ్ అయ్యేదాని వైపు చూడదు. నాకు కొత్తలో పాస్టర్ గారు ఏం చేసిందంటే, గృహకుడికలలో వాక్యం ఇస్తే 5 నిమిషాలు చెప్తే చెవిటలు పట్టేది. మెల్లగా కొంచెం ఎదిగిన తర్వాత, ఎందుకంటే సేవకు సమర్పించుకున్నా కదా, సేవకు సమర్పించుకున్నప్పుడు సేవ విలువలన్నీ నేను నేర్పించాలి కదా. కాబట్టి ఫేతంలో ఉన్నా కాబట్టి మెల్లమెల్లగా ఒకరోజు ఏం చేసిందంటే, కొంచెం నాకు ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఆదివారం ఆరాధనలో పాస్టర్ ఉండగానే ఒక 10 నిమిషాలు మాట్లాడమన్నా. 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్లు కూడా మాట్లాడాలి. అంత తల్లి సంఘమే అక్కడ నిలబడి చెవులు పట్టి అయితే యేసు, హల్లెలూయా హల్లెలూయా, అయితే యేసు అని 10 సెకండ్లలో పాస్టర్ గారు ఏమనుకోవద్దని కూర్చోవచ్చు. సరే, నెక్స్ట్ టైం మళ్ళీ లేపాడు. ముందే చెప్పాడు, ఈసారి నువ్వు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలలో మాట్లాడు. ఏం చేయాలో అర్థమైతే లేదు. నాకు భయం అవుతుంది పాస్టర్. నువ్వు మనుషుల ముఖం ఎందుకు చూస్తాను యోహాన్ అన్నాడు. కళ్ళు మూసుకొని చెప్పు అన్నాడు.
కళ్ళు మూసుకొని చెప్పిన. కానీ ఏం చెప్పినో తెలియదు. కానీ ఆ దినం సంఘంలో ప్రతి ఒక్కరు ఎంత మంచి 5 నిమిషాలు మాట్లాడి అసలే లోపల భయం ఉంది. కళ్ళు మూసుకోవడం ధైర్యం వచ్చింది. హల్లెలూయా. కళ్ళు తెరిస్తే దేవుడు ఇచ్చింది వస్తలేదు కదా, భయం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏ స్థాయికి వచ్చిందంటే సభలు పెడితే సభలలో అయ్య పక్కకి నిలబడి మాట్లాడగలిగే స్థాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన వాళ్ళు వచ్చి భార్యాభర్తల మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో అయ్య మాట్లాడాలి, కానీ ఆ మీటింగ్లో నేను మాట్లాడాను. అంటే అనుభవం ఉన్నదని కాదు, అంటే నేర్పించాలి. హల్లెలూయా. అలాగే ఎందుకంటే ఫుల్ టైం సేవకుని కదా, నేర్పించాలి. ఆ విధంగా నిలబడు. అంటే అప్పుడు ఏమైపోయింది, మెల్ల అట్లా విశ్వాసము డే బై డే ఏం కావాలి, గ్రోత్ కావాలి. ఒక 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే తల్లి గర్భంలో గర్భస్థ శిశువు ఏం చేశాడు, పిండోత్పత్తి నాంది. హల్లెలూయా. అది డే బై డే 9 మాసాల వరకు చక్కటి స్ట్రక్చర్ వచ్చేస్తుంది. హెయిర్స్, చేతి వేళ్ళకు గోర్లు, కాళ్ళు. చిన్నపిల్లలు ఎంత బుద్ధిగుంటే చేతి వేళ్ళు, వాళ్ళ ముక్కు ఎంత మంచిగా ఉంటుంది, ఈ హెయిర్ ఎంత బాగుంటుంది. అసలు ఏంటి, అసలు మనిషి తెల్లగుంటాడు, హెయిర్ ఏమో నల్లగుంటుంది. ఎవరేసారు దానికి కలరు, మనం పుట్టినప్పుడు ఎవరేసారు కలర్. హల్లెలూయా. దేవుని అన్ని అద్భుతము. హల్లెలూయా. ఆశ్చర్యము. మెల్లమెల్లగా బయట పడిన వెంటనే ఒకవేళ డెలివరీ కాలేదనుకో 10 నెలలైనా డాక్టర్ పర్వాలేదమ్మా ఉండు, ఏం గతి ఉండని అంటారు. అన్నారు డెలివరీ కావాలి, పెద్ద ప్రాణానికి ముప్పు. హల్లెలూయా. అభివృద్ధి, ఆరోగ్యము, ఆశీర్వాదం, విశ్వాసం ఎదుగుతుందంటే మార్పు కనిపిస్తుంది. బయటికి రావాల్సిందే, క్రీస్తులో నిలబడాల్సిందే, ఆత్మలో ముందుకు కొనసాగాల్సిందే. నీవు నీ కుటుంబం ప్రభుని హత్తుకొని జీవించాల్సిందే. లోకానికి కనబడాలి, లోకస్లో కనబడాలి. నువ్వు దేవుని బిడ్డవు, యేసుని యెహోవాను ఆరాధిస్తున్నావని క్రియలలో చూపించగలగాలి, ప్రేమలో చూపించగలగాలి, సమర్పణలు చూపించగలగాలి. మెల్లగా ఎదుగుతూ ఉంటే సేమ్ వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు, ఈరోజు 2 భార్యాభర్తలు వచ్చారు. ఫస్ట్ బాబు, తర్వాత మళ్ళీ బాబు. అన్నప్రాసనం చేస్తామని తీసుకొస్తే ఆరాధనకు ముందన తీసుకురండి, ఆరాధన అయిపోయినాకనన్నా నేను తొందరగా వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఆరాధన అయిపోయినాకనే వచ్చిండు. ప్రేయర్ చేసిన అబ్బాయి ఏమో సేమ్ వాళ్ళ డాడీ లెక్కున్నాడు, ఇంకో అబ్బాయి ఏమో సేమ్ వాళ్ళ మమ్మీ లెక్కున్నాడు. ప్రభా ఒకరిని మమ్మీలాగా ఒకరిని డాడీ లాగా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మమ్మీ కొంచెం బ్లాక్ ఉంటుంది, ఈ పిల్లుడు బలం. వీడు వాళ్ళ డాడీ లాగా మస్తు వైట్ ఉన్నాడు, అట్లా వైట్ ఉన్నాడు. హల్లెలూయా. ముఖ కవలికలు కూడా అట్లే వచ్చినాయి. అంటే మనల్ని చూసినప్పుడు వీళ్ళు యేసయ్య పిల్లలు. హల్లెలూయా. వీళ్ళ లోపల యేసయ్య DNA ఉంది. హల్లెలూయా. వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియ, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ పద్ధతులు క్రీస్తు పిల్లలు వీళ్ళు అని చెప్పగలిగే స్థాయికి మనం ఎదుగుదుము గాక. రాత్రికి రాత్రి జరగదు, డెలివరీ జరుగుతుంది కావచ్చు 9 నెలలు, నెలలు నిండిన తర్వాత. కానీ పిల్లోడు ఎదగాలంటే పిల్లలు ఉన్న తల్లులను అడగండి, తండ్రులను అడగండి. హల్లెలూయా. ఇప్పుడు వివేకు చాలా పెద్దోడైపోయాడు, కుమారన్నకు పెద్ద గుడిబుదులాగా అయిండు. అది చిన్నప్పటి నుంచి ఎంత రిస్క్. హల్లెలూయా. మా పిల్లలు కూడా ఉన్నారు. ఎవరైనా ఆ చిన్నపిల్లలకు అన్ని పరిచయాలు మనం చేయాలి. మన కళ్ళ ముందే వాళ్ళు ఎదుగుతుంటారు భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే ఆ పరలోకపు తండ్రికి, ఈ ఆత్మీయ తండ్రికి ఆనందమే కలగాలంతే. పౌలు అంటాడు, శక్యమైతే నా కొరకు మీరు కనుగుడ్లు కూడా మీకు ఇస్తారని. క్రీస్తుని చూద్దాం. నా గుణాలను చూస్తే మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తారు, మీ గుణాలు చూస్తే నేను మిమ్మల్ని నన్ను ప్రేమించిన యేసయ్య ఉన్నాడు కదా, ఆ యేసయ్యను బట్టి మనకు విలువ, గౌరవం, ప్రేమ సమర్పించుకొని ఆ విధంగా ఈ కడవరి కాలంలో, ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాలలో మన నిరీక్షణను కోల్పోకుండా, మన విశ్వాసాన్ని కోల్పోకుండా తుదమట్టుకు జీవించగలిగినట్లు వాక్యానుసారంగా జీవించడానికి ఎవరికి వారమే పరిశుద్ధాత్మకు సమర్పించుకుందామా, ఆయనకు అవకాశం ఇద్దామా. మన పిల్లల విషయంలో ఎట్లా బాధపడుతున్నామో ఆధ్యాత్మికంగా కూడా మనం బాధపడాలి, సహనంతో బాధపడాలి. ఆ విశ్వాసంలోకి ఎదగాలి, ఆ దైవుని మహిమలోకి ఎదగాలి, ఆ క్రీస్తు స్వభావంలోకి, క్రీస్తు గుణగణంలోకి ఎదగాలి. పేతురు భక్తుడు చెప్తాడు ఏమని, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయం ప్రచురించు నిమిత్తము రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజ, ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ జనము. హల్లెలూయా. ఒట్టిగా తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకోవచ్చు కాదు, కానీ మన అంతరంగం కూడా మారాలి. హల్లెలూయా.
నా ఆలోచనకర్త అయిన యెహోవా నేను స్తుతిస్తాను. రాత్రి గడియందు అంతరంగము నాకు బోధిస్తుంది. మన మనస్సాక్షి మనతో మాట్లాడాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడాలి. మనలో ఉన్న అగాప ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. ప్రభు కొరకు జీవించగలుగునట్లు డే బై డే ఎదుగుతూ ఆయన పోలికలోనికి ఎదుగుదువుగాక. రీసెంట్లీ మీరు అందరూ చూశారు కదా, లాస్ ఏంజల్స్ దేవదూతల పట్టణం అది. హల్లెలూయా. 1521లోనేమో ఫ్రెంచ్ వ్యక్తి, ఫ్రాన్స్ ఆ దేశానికి చెందిన వ్యక్తి ఆ పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత డెవలప్ అయింది. పవర్ఫుల్ కంట్రీ, అన్నిట్లో పవర్ఫుల్. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే జ్ఞానమే దేవుడు, సుఖమే దేవుడు అన్న అక్కడికి వచ్చి ఆ రీసెంట్లీ వాళ్ళు చేసినది ఏంటంటే అసలు ఇంపార్టెంట్ వాళ్ళకు మూడు శాఖలు చేసి తల్లిదండ్రులకు ఎన్ని మార్కులు ఇస్తారంటే 3% ఇచ్చిండు. క్రూస్ అంటే దానికి ఇంపార్టెంట్ ఇదంతా నడిపించే దీనికి ఆ యొక్క వాటికి దర్శకులు, హీరోలు, నిర్మాతలు, క్రియేటివిటీ వీళ్ళకు ఎంత, సెలబ్రిటీలు, హీరోలకు, హీరోయిన్లకు ఎంత అంటే 13%. దేవునికి ఎంత స్థానం అంటే 0 అని ఉన్నది. హల్లెలూయా. మనం బ్రతుకున్నామంటే దేవుని దయ, మనం దేవుని పోలిక, దేవుని స్వభావం, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది దేవుడు ఇచ్చింది. సడన్గా పిచ్చిలమైన వాళ్ళకి ఎట్లుండే పరిస్థితి, మతి మరుపు వచ్చేసింది, మొత్తం జ్ఞాపకాలే చెదిరిపోయినాయి అనుకో. అప్పుడప్పుడు ఈ కంప్యూటర్లో వైరస్ వచ్చి మొత్తం హార్డ్ డిస్క్, ఈ డిస్క్ మొత్తం అంత పోతుంది. అది ఉన్నగా హార్డ్ డిస్క్ అంటే గుండె లాంటిది, అదే పోయింది అనుకో. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. హల్లెలూయా. అన్ని రకాల సమృద్ధి, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపత్తు క్రీస్తులో గుర్తుపోయినాయి కనుక క్రీస్తు నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన పక్షపాతం వహించడు. నేను వహించవచ్చు, మీరు వహించవచ్చు, కానీ దేవుడు పక్షపాతం వహించడు, చూపడు. ఆయనకి ఏ భేదమేమి లేదు. నేను యోధుణ్ణి, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు, కానీ భేదమేమి చెప్పక ఆత్మకు లోబడి కొర్నేలింటికి వెళ్ళాను. మనకులాగానే వాళ్ళకు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ దేవుని ఆటంకపరిచే వాళ్ళు ఎవరు? వీరికి బాప్తిసం ఇవ్వకుండా వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, బాప్తిసం తీసుకోకపోయినా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీతోనే ఉంది, నీలోనే ఉంది, నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రభు. హల్లెలూయా. నీ విశ్వాసం ఆయన ఎరుగును, నీ పట్టుదల జీవితం ఆయన ఎరుగును, నీ పవిత్ర జీవితం ఆయన ఎరుగును, నీ సమర్పణ త్యాగము ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు నమ్మిన యేసయ్య గుర్తిస్తాడు. తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఆయన కొరకే కదా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఈ లోకంలో ప్రత్యేకించుకొని పరిశుద్ధపరచబడి ప్రభు మీద ఆధారపడి లోకాశలకు లోను కాకుండా లోకమిచ్చే తేనె పట్టును కాళ్ళతో తెక్కువేసి మనసైన నడుమును కట్టుకొని వైరాగ్యముతో పవిత్రమైన భక్తిని చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ శ్రమలలో, కష్టాలలో, నిందలలో, అవమానాలలో, నిర్లక్ష్యాలలో, అనారోగ్యంలో, అప్పులో, రకరకాల సమస్యలు మన మనసును, మన శరీరాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే కృంగిపోక నీ ఓడలో, నీ జీవిత నావలో ఉన్న యేసు వైపే చూస్తూ ముందు కొనసాగుతున్నావు. నీ కొరకు సింహాసనం ఉంది. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందంటే, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేనుండు స్థలములో మీరుండులాగున మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. మరలా నేను వచ్చి మిమ్మల్ని కొనిపోతాను, నాతో పాటు యుగ యుగాలు ఏలాలి. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ ఉండొచ్చు మనము. మన ఆర్థిక పరిస్థితులు, మన భౌతిక పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు, మన ఆరోగ్య పరిస్థితులు కొంచెము అటు ఇటుగా ఉండొచ్చు, కానీ నీ కొరకు ఒక స్పెషల్ గృహం పరలోకములో ఉంది. ఆ నిరీక్షను కోల్పోకు. రెండవ రాకడ గురించి నిరీక్షను కోల్పోకు. అది కోల్పోతే అన్ని గందరగోళాలే. జీవితం అర్థం కాదు, బ్రతుకు అర్థం కాదు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు గుడికి వస్తున్నామో తెలియదు, ఎందుకు సమర్పించుకున్నామో తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలియదు, ఎందుకు ఆరాధిస్తున్నామో, ఎందుకు పాడుతున్నామో, ఎందుకు వాక్యం చెప్తున్నామో, ఎందుకు వాక్యం వింటున్నామో, ఇవన్నీ మనకు తెలియదు. మన నిరీక్షణ యేసే. రెండవ రాకడ ప్రత్యక్షతలో ఆయన మహిమను, మెప్పును ఆయన నుండి మనము పొందుదుముగాక, నీవు పొందుదువుగాక, నీ కుటుంబం పొందునుగాక. అందుకే ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. వాక్కు మీద విశ్వాసం, దేవుని ఆలోచన మీద విశ్వాసం, దేవుని తలంపు మీద విశ్వాసం,
బైబుల్ లేకపోయినా, ధర్మశాస్త్రం లేకపోయినా అబ్రహాము నడిచాడు. నీవు నడవగలవు. ఎంతగా నడిచాడంటే దేవాది దేవుడే స్నేహితుడు అనేంతగా నడిచాడు. ఎంతగా నడిచాడంటే దేవుడు తన హృదయంలో ఉన్నది చెప్పకుండా ఉండలేనని చెప్పగలిగేంత నడిచాడు. అబ్రహాము కంటే శ్రేష్ఠుడు నువ్వు నమ్మిన దేవుడు. అబ్రహాము కంటే శ్రేష్ఠుడు నువ్వు నమ్మిన దేవుడు. అబ్రహాము కంటే గొప్పవాడు నీ రక్షకుడైన యేసు. కులానికో, మతానికో, రాజ్యానికో, అధికారానికో, ఊరుకో, గ్రామానికో, సంఘానికో, వ్యక్తులకో, పాస్టర్కో, ఇంకెవరికో చెందినవాడు కాదు. ఆయన అందరికీ ప్రభు అని చెప్పాడు పేతురు. హల్లెలూయా. ఆ ప్రభు నీ అంతరంగంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. హల్లెలూయా. నీ ప్రతి ఆలోచన ఆయనతో పంచుకో. ఆయన సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించు ఏకాంతంగా. అదే సమయంలో విశ్వాసంతో ఆయన వాక్కును అంగీకరించి ఆ వాక్కు ప్రకారంగా నిన్ను నీవు కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టు. నీ కుటుంబం మందిరంకి వస్తుంటే నీ మందిరంలో ఉన్న ఆ కుటుంబాన్ని చూసి మిగతా కుటుంబాలు కూడా అలాగూ సిద్ధమవునుగాక. అలాంటి ఆత్మకార్యాలు జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చుదుముగాక. వాక్కు మన జీవితంలో ఫలించి 30, 60, 100 ఫలింపగలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలించునుగాక. 2 చేతుల పైకి కృతజ్ఞతలు ఇద్దామా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారి చిన్న తీర్మానం తీసుకున్నా, ప్రభువా నీ కృప నాకు దయచేయి. నిజంగా నేను బ్రతుకున్నానంటే నీ కృపే నాయన. విశ్వాసాన్ని నేను కోల్పోలేదయ్యా, భక్తిని కోల్పోలేదయ్యా. అప్పుడప్పుడు వచ్చితే కష్టాలు, కానీ ధైర్యంగా ఉన్నాను, నిరాశపడినయ్యా, నేను అత్తుకుంటానా, నీ కొరకు జీవిస్తానయ్యా. నాకు ప్రాణభిక్ష పెట్టావు, నాకు కన్నీళ్ళు పూచావు, నాకు పిల్లల్ని ఇచ్చావు, నాకు భర్తనిచ్చావు, భార్యనిచ్చావు, ఫ్యామిలీ ఇచ్చావు, ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, విలువనిచ్చావు, గౌరవాన్ని ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. అన్ని సమయాలలో, కష్ట నష్టాలలో కూడా నిన్ను అత్తుకోగలిగే మంచి మనసును నువ్వు నాకు అనుగ్రహించావయ్యా. నీ కృప నాకు దయచేయి తండ్రి. నీ ఆత్మకార్యం జరిగించిన ఆయన నాతో, మాతో, నా ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి బలపరిచావు. ఒక విశ్వాసకి మూలం విశ్వాసమే దేవా, నీ మీద, నీ వాక్కు మీద. అందుకే ప్రభువా విశ్వాసంతో నీ మాటలు మేము అంగీకరిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా 100% మా గుండెల్లో, మా హృదయంలో, మా కుటుంబంలో, మా గృహంలో, మా సంఘంలో, మా సహవాసంలో ప్రతి ఒక్కరి లోపల నీవు మాత్రమే కార్యం చేయమని నీకు పెద్దపీట వేస్తున్న యేసయ్యా. మీ కార్యం జరిగించుదువుగాక. మా కన్నీళ్లకు జవాబిస్తువుగాక. మా కలవరాలు తొలగించుదువుగాక. మా నిరాశలు తొలగించుదువుగాక. గుండె తిరిగిన మమ్మల్ని బాగు చేయుదువుగాక. కురింగిన మమ్మల్ని లేవనెత్తుదువుగాక. మీ రక్త ప్రోక్షణలో పవిత్రపరచుదువుగాక. విశ్వాసంలో నీ వైపు చూస్తూ మా యాత్రలో, మా ఆత్మీయ యాత్రలో పరదేశులుగా నిన్ను చూస్తూ కొనసాగుదుముగాక. మా ఆలోచనకర్త అయిన యేసయ్యా, నిత్యుడగు తండ్రి అయిన యేసయ్యా, మా అంతరేంద్రియములతో మాతో మాట్లాడాలి. రాత్రి గడియలో నీ కృప అనుగ్రహించు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించారయ్యా. ఎవరైనా బలహీనలు ఉంటే వారిని బలపరచండి. ఎవరైనా నిరాశలు ఉంటే వారిని ధైర్యపరచండి. ఆయన ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో వారికి మీ కృప అనుగ్రహించండి నాయన. అదేవిధంగా ఎవరెవరైతే ప్రభావం నీ సన్నిధికి రాలేకున్నారో వారిని దర్శించి నెక్స్ట్ ఆదివారం రావడానికి నీవే నీ ఆత్మకార్యం వారి లోపల జరిగించి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమ గల హస్తాలకు సమర్పిస్తున్నాం నాయన. మీకు వందనాలు. బలహీనతలు తొలగి సంపూర్ణ ఆరోగ్యాలతో దీవించారు నాయన. దేవ, ముఖ్యంగా సహోదరి సుజాతను, కుమారులను, వాళ్ళ ఫ్యామిలీని బట్టి కూడా కృతజ్ఞతలు నాయన. తండ్రి, మీ ప్రత్యేకమైన సన్నిధిని అనుగ్రహించి నువ్వు బలపరుస్తున్నావు, సహవాసంలో స్థిరపరుస్తున్నావు. నీ కృప అనుగ్రహించు. వాళ్ళు ఏ విషయాల్లో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలకు మీరు జవాబు ఇవ్వండి తండ్రి. మీకు వందనాలు నాయన. అదేవిధంగా తండ్రి మీకు స్తోత్రాలు, విజయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. తనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి స్పర్శనైతే ఇచ్చావు. నడవలేకపోతుంది, కర్ర సహాయంతో నడవగలుగుతుంది. ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇక ముందు కూడా నీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక్కడ ఇంకెవరైనా బలహీనలు ఉంటే, నిరాశలు ఉంటే, బాధతో ఉంటే తండ్రి, వారిని ఇప్పుడే నీ ఆత్మచేత స్పర్శించు. నెమ్మదిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీకు వందనాలు నాయన. లోహిత ఆరాధనలు ప్రభా, పేతురు మినిస్టర్ ఆరాధనలన్నింటిలో ప్రభా మీ సేవకులు వాడుకుంటున్న కృప చూపండి ఆయన. దేవా మీకు స్తోత్రాలు. ఈ కొద్ది విన్నపములు ప్రభా, ఈ ఆరాధనను మీ ప్రేమ గల హస్తాలకు సమర్పిస్తూ తీర్మానం తీసుకున్న ప్రతి దేవుని పిల్లలు మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.